ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. కామారెడ్డి జిల్లా మున్సిపల్ మాజీ చైర్మన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న కామారెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రకు మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ కంప్లైంట్ చేయడం జరిగింది. కామారెడ్డి సోషల్ మీడియా ఎట్లా తయారైందంటే చాలా నీచంగా మరి పెట్టడం జరుగుతుంది. కామారెడ్డిలో ఉన్న కొందరున్నారు, మరి వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ తల్లి కానీ చెల్లె కానీ అక్కలు కానీ అందరు కూడా ఉంటారు కదా. మరి మహిళలను ఉద్దేశించి సోషల్ మీడియాలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఎస్పీ ఆఫీస్కి కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని వెనుక ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఎస్పీ ఆఫీస్లో సార్కి కూడా నేను మన ఎస్పీ సార్కి కూడా కలిసి ఒకటే, సార్ నేను ఇంతకుముందు కూడా గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చిన సోషల్ మీడియాలో ఇలాగే ముఖ్యమంత్రి గారితో ఫోటో దిగినప్పుడు కానీ, అలాగే నా తండ్రి వయసు ఉన్న పెద్ద మనుషులతో ఫోటో దిగినప్పుడు కూడా ఇట్లా ఇష్టం ఉన్నట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేసినప్పుడు మరి నేను ఒక్కటే చెప్తున్నా, మీడియా అన్నలు ఉన్నారు ఇది అందరు ముందులో ఒకటే చెప్తున్నా, ఈ షబ్బీర్ అలీ గారి కుటుంబాలకి మరి వాళ్ళ ఇంట్లో పదవులు చాలా వరకు వచ్చినాయి. మరి మీకు కూడా పదవులు ఇదే రకంగా వచ్చినాయా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకండి మీకు ఆడోళ్ళ మీద ఊకే ప్రతి దానికి కూడా ఏడవడం ఎందుకు? అంటే ఒక మహిళ పాలిటిక్స్లోకి వచ్చి సోషల్ సర్వీస్ చేయడము, యాక్టివ్గా ఉండడం తప్ప మీకు పబ్లిక్కి హెల్ప్ చేయడానికి చేత కాదు. పబ్లిక్కి సర్వీస్ చేసి మీ సొంతంగా ఎప్పుడైనా ఒక రూపాయి జేబులకేంచి తీసుకొచ్చి డబ్బులు పెట్టి మరి ఒక సేవ చేయడానికి చేత కాదు. మరి చేసేటోళ్ళని చేయనీయకుండా ఎందుకు మీరు ఒక మహిళని ఉద్దేశించి, అంటే మీరు ఈ రాజకీయాలలో ఇట్లా ట్రోల్ చేయడం వల్ల, బ్యాడ్గా మెసేజెస్ పెట్టడం వల్ల గ్రూప్లల్లో షబ్బీర్ అలీ గారు, షేరు గారు, అలాగే ఇలియాజ్ షబ్బీర్ వాళ్ళ కొడుకు ఇలియాజ్ అండ్ ప్రతి ఒక్కరు మొన్న మీ అందరికీ తెలుసు ఈ కామారెడ్డి కత్తుల దాడి అప్పుడు జరిగినప్పుడు ఈయన మీకు అందరికీ తెలుసు, ఈయన పేరు పర్వేజ్. ఈయన గతంలో ఇక్కడ లేకపోతుండే, 12 ఏళ్ళ నుంచి కూడా ఎక్కడనో వేరే దగ్గర ఉండే. ఇప్పుడు ఈయన కామారెడ్డికి వచ్చినప్పటి నుంచి మరి సోషల్ మీడియాలో ఇట్లాంటి ట్రోల్ అవ్వడము, మరి షబ్బీర్ అలీ మరి అట్లాంటి పర్సన్ని వెనకేసుకొని తిరగడము. ఈయన ఎవరు? ఈ పర్వేజ్ అన్నట్టు ఆయన ఎవరు? మరి కత్తుల దాడి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కామారెడ్డిలో జరిగిన ఘటన. మరి ఈ యొక్క పర్వేజును కూడా పెట్టుకొని తిరిగి మరి ఇట్లాంటి గుండాగాలని పెట్టుకొని వెనుక ఈరోజు కామారెడ్డి జిల్లా పేజ్ అనేది ఒక ఐడి క్రియేట్ చేసిరు. ఆ ఐడిలో కూడా ఇష్టం ఉన్నట్టు ట్రోల్ చేయడం. నేను వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బిఫోర్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కాకముందు నేను జాయిన్ అయినా, అది అందరికీ తెలిసిన విషయమే. మరి నేను జాయిన్ అయినప్పటి నుంచి షబ్బీర్ అలీ గారు నిజామాబాద్కి వెళ్ళి అక్కడ కంటెస్ట్ చేసిరు, రేవంత్ అన్న ఇక్కడ కంటెస్ట్ చేసిరు. మరి అప్పటి నుంచి కూడా మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ నా తోటి కౌన్సిలర్స్ ఎవరెవరైతే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా కామారెడ్డిలో హార్డ్ వర్క్ చేసినాము. మరి దీన్ని కూడా మేము ఒక మంచి పేరు తీసుకొచ్చుకొని మరి మంచిగా సర్వీస్ చేయడం కూడా వాళ్ళు తట్టుకోలేకపోయారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇన్నేళ్ళు అవుతుంది, 35 ఏళ్ళ నుంచి కూడా ఎప్పుడు కూడా ఇంత మంచి పేరు కాంగ్రెస్ పార్టీకి రాలేదు. మరి వీళ్ళు ఒక యువతగా ముందుకొస్తున్నారు. ఒక మహిళగా నేను చెప్తున్నా, నేను చైర్మన్గా ఉన్నప్పుడు 9 నెలలు కూడా ఎంత హార్డ్ వర్క్ చేసిన అనేది పబ్లిక్ అందరికీ తెలుసు. ఒక్కరోజు కూడా నేను ఆఫీస్కి పోకుండా ఖచ్చితంగా ఆఫీస్కి అటెండ్ అయ్యి ఎవరు వచ్చినా కానీ ఆ సమస్యలన్నీ కూడా నేను నోట్అవుట్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా తీర్చడం జరిగింది. మరి నేను జిఆర్ కాలనీలో కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఎంత హార్డ్ వర్క్ చేసినా అనేది అందరికీ తెలుసు. నాకు అంటే ప్రాణం మీద నేను ఆశించకుండా అక్కడ ఉన్న ప్రజలకి, అలాగే చిన్న చిన్న పిల్లలు, ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్న వాళ్ళని కూడా నేను బయటకు తీసుకొచ్చి హెల్ప్ చేసిన. ఇంకా ఎక్కడైనా వృద్ధులు కనిపిస్తే రోడ్డు పైన కానీ ఎక్కడున్నా కానీ వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేయడం జరిగింది. మరి నేను మంచి పేరు తెచ్చుకుంటున్నా అని మీరు ఓర్వలేకపోతుర్రా? ఫ్యూచర్లో డీలిమిటేషన్ అని చెప్పి మహిళా రిజర్వేషన్ వస్తుంది, ఎమ్మెల్యే రిజర్వేషన్ వస్తుంది అని చెప్పి నన్ను టార్గెట్ చేస్తుర్రా? నేను ఒకటే చెప్తున్నా, రాజకీయంలో ఏదైనా ఉండొచ్చు కానీ ఒక మహిళని ఉద్దేశించి ఇట్లా బ్యాడ్గా ట్రోల్ చేయడం మాత్రం తప్పు. ఈరోజు మీరు రాజకీయాల్లో ఎదుగుతాము అని అనుకుంటున్నారేమో, మహిళని అడ్డు పెట్టుకొని తనకు ఒక బ్యాడ్ నేమ్ తీసుకొచ్చి మేము ఎదుగుతాము, మేమే హీరోలం అవుతాము అని అనుకుంటున్నారేమో షబ్బీర్ అలీ గారు. నేనైతే ఊకోనని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళ అన్న కొడుకు షేరు, నువ్వు
మీ షబ్బీర్ అలీ వండితే బిర్యానీ వండితే తీసుకోవో ఇళ్ళకి తీసుకోవో తినేటోన్వి దిక్కులేనోన్వి నీకేం అవసరము ఆడోళ్ళ గురించి మాట్లాడనీకి. ఈ షేరు కూడా నేను వార్నింగ్ ఇస్తున్నా. అలాగే దీని వెనుక ఉన్న ఇలియాస్కి ఈరోజు ఈ పర్వేజ్ ఆ కామారెడ్డి పేజ్ క్రియేట్ చేసిన షేక్ ముక్తార్ అతని కూడా ఖచ్చితంగా చెప్తున్నా, ఇక్కడ ఉన్న మహిళలందరి సమక్షంగా చెప్తున్నా, మిమ్మల్ని మాత్రం మేము ఇష్టపెట్టేది లేదు. మీరు ఎన్ని రోజుల వరకు ఇట్లా మహిళల పైన అరాచకాలు అలాగే సోషల్ మీడియా వాడుకొని మహిళలను ఇబ్బంది పెట్టడం ఇవన్నీ ఎన్ని రోజుల వరకు చేస్తారు? నేనైతే ఈరోజు చెప్తున్నా, ఇక్కడ ఎస్పీ ఆఫీస్ ముంగట నిలబడి చెప్తున్నా, నేనైతే ఊకోనని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇది నిన్న కూడా ఒకటి షబ్బీర్ అలీ గారిది ఒకటి వాయిస్ రికార్డింగ్ బయటికి రిలీజ్ అయిందని అందరికీ తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఒక పెద్ద మనిషి సీనియర్ నాయకుడు అని అంటారు. కాంగ్రెస్ పార్టీ షబ్బీర్ అలీ బోలేతో కాంగ్రెస్ పార్టీ, కామారెడ్డి బోలేతో షబ్బీర్ అలీ బోలేతో కామారెడ్డి. ఇక ఎన్ని రోజులని సోది చెప్పుకుంటూ తిరుగుతారు? మీకు సోషల్ సర్వీస్ చేయడం రాదు, చేసేటోళ్ళని చెయ్యనియరు. అంటే ఎవడైనా చేస్తే మీరు వాళ్ళని టార్గెట్ చేస్తారా? వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తారా? మహిళని టార్గెట్ చేస్తారా? అంటే మీకు పదవులు వచ్చినాయి, మీకు ఎట్లా వచ్చినాయి పదవులు? మరి మీ ఇంట్లో మహిళలు లేరా? మీకు అమ్మ లేదా? మీకు భార్య లేదా? మీకు చెల్లె లేదా? మీకు అక్క లేదా? మరి మీకు ఎట్లా వచ్చినాయి పదవులు? నేను కూడా ప్రశ్నిస్తున్నా. మీరు ఎలాంటి వాళ్ళనేది ఇప్పుడు ఖచ్చితంగా కామారెడ్డి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నిన్న వాయిస్ రికార్డింగ్ లో అందరు విన్నారు, మొత్తం తెలంగాణ మొత్తం ట్రోల్ అయింది. అల్లా కూడా ఏమని మాట్లాడుతున్నారు షబ్బీర్ భాయ్ తెలుసు కదా, రికార్డింగ్లో ఏమని మాట్లాడుతున్నా, ఒక మహిళని కించపరిచినట్టు మాట్లాడుతున్నా. అదంతా దేశమంతా తెలుసు. మీరు మాట్లాడింది విత్ ప్రూఫ్తో సహా. అలాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ని కూడా ఉద్దేశించి బ్యాడ్గా మాట్లాడడము, కాంగ్రెస్ పార్టీ గురించి ముఖ్యంగా మీరు అంటారు కదా, కోస్తే కాంగ్రెస్ పార్టీ రక్తము నాది, కోస్తే కాంగ్రెస్ వెళ్తుంది అని మాట్లాడతారు కదా. మరి కాంగ్రెస్ పార్టీని ఎట్లా అంటారు మీరు? మీరేం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయే పార్టీ అని తయారైందా? కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోలేదు, మీరు అమ్ముడు పోయారు, కాంగ్రెస్ పార్టీ కాదు. మీరు నిజంగా ఖచ్చితంగా నేను ఒకటి చెప్తున్నా, షబ్బీర్ అలీ గారికి నేను మా మహిళలందరి తరఫున ఒకటే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఏదైతే ఆడియోలో మహిళలను కూడా కించపరిచి మాట్లాడిరు కదా, మీరు ఇప్పుడు కామారెడ్డికి రండి, కామారెడ్డిలో ఉన్న మహిళా సంఘాలు అందరం కలిసి నేను కూడా వస్తా, ఎక్కడికి రమ్మంటే అడిగి మీరు రండి, వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇయ్యి, మేము కూడా వచ్చి ప్రశ్నిస్తాము మీరు ఎట్లా మహిళలను కించపరిచి మాట్లాడిరు, అలాగే పార్టీని ఎట్లా అన్నారు. ఈరోజు నిన్న అది అయిపోయింది. ఈరోజు మా మీద ఒక మహిళ అని చెప్పి నేను మాజీ మున్సిపల్ చైర్పర్సన్గా చేసి నేను యాక్టివ్గా ఉన్నా అని నన్ను టార్గెట్ చేస్తున్నారా? ఖచ్చితంగా మీ అందరికీ కూడా వార్నింగ్ ఇస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ. అనుచిత వ్యాఖ్యలు చేసి సొంత పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు జరుగుతాయి. దీనిపైన మీరు అంటే క్రమశిక్షణ కమిటీకి ఈ రోజు నేను ఒక మహిళగా నా ఒక్కదానికే కాదన్న ప్రతి ఒక్క మహిళని కూడా కించపరిచినట్టే. ఎందుకంటే రాజకీయంలో ఒక మహిళ తిరగడం తప్ప మహిళా రిజర్వేషన్స్ ఎందుకు వస్తాయి? మహిళ కూడా ముందుకు రావాలా, సోషల్ సర్వీస్ చేయాలా, ఒక మహిళ బయటికి రావాలా, ఇంటికే పరిమితం కాకుండా పబ్లిక్ సర్వీస్ కూడా చేయాలనే కదా రిజర్వేషన్ ఇచ్చింది. మరి ఇచ్చినప్పుడు మహిళ ముందుకొచ్చి హార్డ్ వర్క్ చేస్తే మీకు ఏం ప్రాబ్లం అవుతుంది? అంటే యాక్టివ్ ఉండడం అది మీకు నచ్చట్లేదా? నేను ఈరోజు షబ్బీర్ అలీ గారి పైన, అలాగే వాళ్ళ సొంత అన్న కొడుకైన షేరు గారి పైన, ఇలియాస్ పైన, షబ్బీర్ అలీ గారి కొడుకు పైన, ఇలియాస్ పైన, అలాగే ఈ పర్వేజ్ ఇతని పైన, కామారెడ్డి జిల్లా పేజ్ షేక్ ముక్తార్ గారు వాళ్ళపైన కూడా ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది ఒక నాకే కాకుండా మొత్తం మహిళలందరినీ కూడా కించపరిచినట్టు మాట్లాడినట్టే. ఈ సందర్భంగా మేమందరం కూడా మహిళలు కామారెడ్డిలో ఉన్న మహిళలందరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము. రాబోయే రోజులలో కూడా ఇలాంటివి జరగకుండా మరి మేము ఇది ఖచ్చితంగా ఆపుతున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మేము స్ట్రేట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా అక్కడ కూడా మేము ప్రశ్నించడం జరుగుతుంది. అక్కడ కూడా వెళ్ళి మేము మాట్లాడతాము. మళ్ళీ ఒకసారి ఇది రిపీట్ కావద్దని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇప్పుడు ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా హైదరాబాద్లో ఉమెన్ కమిషన్ దగ్గరికి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. అలాగే క్రమశిక్షణ కమిటీ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది.